మీ చిత్రావతిని. ఈ పుణ్యభూమి గొల్లపల్లిగా వర్ధిల్లిన రోజులు నాకు తెలుసు. ఆ గొల్లపల్లి పుట్టలతో నిండి శాపగ్రస్త అయిన పుట్టవర్ధినిగా మారిపోవడం కూడా నేను చూశాను. అదే కాలక్రమేణా పుట్టపర్తి అయ్యింది. ఆనాటి నుండి ఈ పొడిబారిన భూముల్లో ప్రవహిస్తూ ప్రార్థిస్తూ గడుపుతున్నాను. ప్రతి వర్షాకాలంలో ఆశతో ఉప్పొంగిపోతాను. తీవ్రమైన వేసవిలో ఎండిపోయి నా ఉనికిని కోల్పోతూ ఉంటాను. నేను కూడా సాగర సంగమానికి నోచుకొని అభాగిని అయిన నదిలాంటి దానినేమో అనుకుంటూ ఉంటాను. ఈ లోయ చుట్టూ తిరుగుతూ ప్రవహిస్తున్న నేను ఒక మహత్తరమైన రోజున తేజోవంతమైన నీలి గోళం ఒకటి ఇక్కడికి దూసుకురావడం చూశాను. విచిత్రంగా అది నన్ను కలవరపరచలేదు. నాలో ప్రశాంతిని, ఒక ధైర్యాన్ని కలిగించింది. ఆ జ్యోతి పుట్టపర్తిలో దిగగానే ఏదో ఒక కళ సాకారమైనట్లు చెప్పలేని ఆనందం కలిగి పొంగిపోయాను. ఎవరి నుండి నదులు, పర్వతాలు, లోయలే కాదు పంచభూతాలే పుట్టాయో ఆ విశ్వవిపుడే పుట్టపర్తిలో అవతరించాడని అప్పుడే నాకు అర్థమైంది. కొంతకాలం తరువాత గ్రామం నుండి తీరానికి వచ్చిన మహిళలు కొందరు ఒక అద్భుతమైన సంఘటన గురించి మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఈశ్వరమ్మ ఇంట్లో ఏం జరిగిందో విన్నావా? అయ్యో, ఏం జరిగింది? బాగానే ఉందా? ఆమె గర్భవతి కదా. సత్యమ్మ తల్లి దయతో బాగుంటే అంతే చాలు. ఆ, బాగానే ఉందిలే. అసలు సంగతి అది కాదు. నిన్న రాత్రి వాళ్ళింట్లో తంబూరా, మద్దెల, తాళాలు, ఇతర వాద్యాలు వాటంతట అవే మోగడం మొదలెట్టాయట. అమ్మో, నిజంగా విడ్డూరమే. ఎవ్వరి శ్వాస పిల్లగాలి సంగీతానికి ఊపిరో, ఎవ్వని గుండె సవ్వడితో గ్రహాలన్నీ లయబద్ధంగా చరిస్తాయో ఆ జగన్నాటక సూత్రధారి అవతరించాడని అర్థమైంది. ఆనాడు నేను చూసిన నీలి కాంతిపుంజం అవతరణ ఆయన ఆగమనానికి సూచన. తనకు సత్యనారాయణ అని పేరు పెట్టడం ఎంతైనా సమంజసం. ఎందుకంటే ఆయన ఒక్కరే సత్యం. సత్య, నా చిన్నారి సత్య. వారి సమీపంలో ప్రవహిస్తూ ఆయన తన స్నేహితులతో కలిసి నా వద్దకు వచ్చినప్పుడు లెక్కలేనన్ని సార్లు పాద నమస్కారాలు పొందిన నేను ఆయన నాపై కురిపించిన అనుగ్రహ వర్షానికి కృతజ్ఞత ఎలా తెలుపను? సత్య, నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. ఇంత పొద్దున్నే వచ్చి స్నానం చేయాలంటావా? అవునవును, కాసేపు ఆగి రావచ్చు కదా. ఎండెక్కాక వస్తే బాగుంటుందేమో. అటు చూడండి, సూర్యుడు ఉదయించబోతున్నాడు. ఈ సమయాన్నే బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయం దైవాన్ని ప్రార్థించడానికి విశిష్టమైన సమయం. ఉదయాన వెలుగు వచ్చాక మనం స్పష్టంగా చూడగలం. చీకటి రాత్రి వేళ మనం నిద్రపోతాం. మనం జాగ్రత్తగా ఉండవలసింది సంధ్యాకాలంలోనే కాదంటారా? అలాగే మన జీవితాల్లో సంధ్యా సమయం పొడచూపినప్పుడు మనకి దైవానుగ్రహం అవసరం. అందుకు సంధ్యా సమయంలో తప్పక ప్రార్థించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
సత్య, నీకు ఇవన్నీ ఎలా తెలుసు? నువ్వు మా అందరికి గురువువి. అవునవును, సత్యమే మన గురువు. అలాగే రండి, స్నానాలు ముగించుకొని హనుమాన్ గుడికి వెళ్దాం. అక్కడ మనం పండరి భజన మొదలు పెట్టచ్చు. స్నానం చేస్తూ నేను చెప్పినట్లు అనండి. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం, సదా గోవింద కీర్తనం. అలా విశ్వగురువైన సత్య నా తీరంలోనే ఆయన బోధలు మొదలుపెట్టారు. ఇంతకన్నా కావలసింది నాకు ఏముంటుంది? కానీ ఒక్క క్షణం, నా స్వామి అవతారంలో నేను చూడబోతున్నది ఇంకా ఎంతో ఉంది. కొన్నాళ్లకు నా స్వామి దూరంగా ఉన్న కమలాపురం ఉరవకొండలకు వెళ్ళిపోయారు. ఎప్పుడో స్కూల్ సెలవుల్లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉండేవారు. ఒకసారి అక్టోబర్ నెలలో సత్య తిరిగి వచ్చారు. చాలా మారిపోయారు. ఆయన దృష్టి ఇప్పుడు సుదూర తీరాల్లో ఎక్కడో ఉంది. ఆయనని ఇప్పుడు అందరూ సాయిబాబా అని, బాల సాయి అని పిలుస్తున్నారు. దాచిపెట్టిన మొగ్గ వికసించింది. దాని పరిమళం ఇప్పుడు అన్ని ప్రాంతాల నుండి జనాలను ఆకర్షిస్తోంది. స్వామిని చూడాలని ఎంతో మంది ఎడ్ల బళ్లల్లో నన్ను దాటి వెళ్లేవారు. స్వామి నా తీరం మీదే నిలబడి వారి కోసం ఎంతో ప్రేమగా ఎదురు చూస్తూ ఉండేవారు. అప్పుడే నాకు మంచి రోజులు వచ్చాయి. సాయంకాలం వేళల్లో, ముఖ్యంగా పున్నమి రాత్రుల్లో స్వామి తన భక్తులందరినీ నా ఇసుక తిన్నెల వద్దకు తీసుకుని వచ్చేవారు. భగవంతుని స్పర్శ సోకితే నీలో నుండి నీకే తెలియని ఖజానా వెలికి వస్తుందని నాకు అప్పుడే తెలిసింది. నాలో నుండి స్వామి తీసిన విగ్రహాలు, బహుమతులకు లెక్కే లేదు. లోహపు వస్తువులు మాత్రమే కాదు, మామిడి పళ్ళు, మిఠాయిలు కూడా. చివరికి ఇసుకలో నుండి మసాలా దోశను కూడా రప్పించారు. ఒకసారి స్వామి ఒక గుప్పెడు ఇసుకను తీసుకుని తన భక్తుని చేతిలో పోశారు. అది భగవద్గీతగా మారింది. నా స్వామి చెయ్యలేనిది ఏముంది? నేను ఒక రోజున ఒక గొప్ప సాక్షాత్కారాన్ని వీక్షించగలిగాను. స్వామి కొందరు భక్తులను అదిగో ఆ కొండ మీదకు తీసుకుని వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన అది. ఓనాటి సాయం సంజ వేళ కల్పతరువు సమీపాన కొండపై ఉదయ భానుని వలె ప్రకాశిస్తూ నా స్వామి నిలబడ్డారు. నిశ్శబ్దం కూడా వణికే గంభీర స్వరంతో స్వామి,
మీకిప్పుడు సూర్యుణ్ణి చూపిస్తాను అన్నారు. అప్పుడు సంధ్యాకాశం అగ్నిలా విరాజిల్లింది. ఆయన దివ్య ప్రకాశం నా అలల్లో ప్రకంపనలుగా ఆకాశంలో అరుణిమగా ప్రతిబింబించగా ఉజ్వలంగా వెలుగుతున్న నా స్వామి నుండి వెలువడిన వేడిని, కాంతిని భక్తులు తట్టుకోలేకపోయారు. ఆపై స్వామి మృదువుగా, ఇప్పుడు చంద్రుని చూడండి అన్నారు. అంతే, ప్రపంచమంతా వెండి వెలుగులో నిశ్చలంగా నిలిచిపోయింది. మరొకసారి స్వామి తమ త్రినేత్రాన్ని తెరిచారు. ఆకాశమే ఆయన ముఖబింబమవగా నున్నుదుటి నుండి కరిగిన నక్షత్రాల్లా ఎగసిన కాంతి పుంజాలతో సమస్త గగనం ప్రకాశించింది.